ఇప్పుడే నేను టీవీఎస్ ఆర్బిటర్లో ఫస్ట్ రైడ్ తీసుకొని తిరిగి వచ్చా అండ్ దిస్ ఈజ్ మై రైడ్ రివ్యూ. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ స్కూటర్ వచ్చేసి 2 వేరియంట్లో వస్తుంది. V1 వచ్చేసి 1.8 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్తో వస్తూ 86 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్తో 1,03,000 ఎక్స్ రూమ్ ప్రైస్తో వస్తుంది. V2 వేరియంట్ అనేది 3.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్తో 158 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్తో 1,14,000 ఎక్స్ రూమ్ ప్రైస్కి వస్తుంది. V1 అండ్ V2 మధ్యలో బ్యాటరీ సైజ్ అండ్ రేంజ్ యొక్క డిఫరెన్స్ మాత్రమే, మిగతా అంతా సేమ్. అసలు ఈ బండిని టీవీఎస్ వాళ్ళు ఒక మంచి కమ్యూటర్ రూపంలో రూపొందించారు కనుక స్కూటర్ అనేది పాట్ హోల్స్ కానీ లేదా అసలు రోడ్లు బాగాలేకపోయినా బాగా కంఫర్టబుల్ రైడ్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ట్రాఫిక్లో మనకి అజిలిటీ ఇవ్వాలి. అందుకే ఫ్రంట్లో 14 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఇచ్చారు, రేర్లో 12 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. ఫ్రంట్లో కాస్త పెద్ద వీల్స్ ఎందుకంటే 12 ఇంచ్ వీల్స్తో పోలిస్తే ఫ్రంట్లో వచ్చే పెద్ద వీల్స్ అనేవి స్టెబిలిటీ ఇస్తుంది. పాట్ హోల్స్ అండ్ రోడ్లు బాగాలేవు అన్న వేళ బాగా సోకప్ చేసుకుంటుంది ఆ లోడ్ మొత్తాన్ని. రేర్ 12 ఇంచ్ వీల్స్ అనేది మనకి అజిలిటీ ఇస్తుంది. ట్రాఫిక్లో అటు ఇటు చాలా సునాయాసంగా తిప్పడానికి ఉపయోగపడుతుంది. ఆల్సో రేర్ వీల్స్ కాస్త చిన్నదిగా అవడం వలన బూట్ స్పేస్ కాస్త ఎక్కువ ఇచ్చే అవకాశం అయితే దొరికింది. అందుకే మనకి ఈ బండిలో 34 లీటర్ల బూట్ స్పేస్ వస్తుంది. ఆ స్పేస్ని ఒకసారి పరీక్షిద్దామని చెప్పి ఒక హార్స్ హెల్మెట్ని పెట్టి చూశాను. బాగా ఫిట్ అయిపోయింది, ఇంకా స్పేస్ కూడా మిగిలింది, బూట్ లాక్ అయిపోయింది కూడా. అందుకే తర్వాత ఒక ఫుల్ హెల్మెట్ని ట్రై చేశా. అయితే ఫుల్ హెల్మెట్ మాత్రం బూట్లో ఒక పర్టికులర్ స్పేస్లో మాత్రమే ఫిట్ అవుతుంది. అప్పుడే మనకి ఈ బూట్ అనేది లాక్ అవుతుంది. ఆ తర్వాత ఒక ఫుల్ అండ్ హాఫ్ రెండింటిని పెట్టి చూశాను. క్రాంపీగా చాలా ఇరికించి పెట్టాలి అనే ఇబ్బంది ఏమీ లేకుండా 2 హెల్మెట్లు హ్యాపీగా లోపల వెళ్ళిపోయినాయి. బూట్ కూడా లాక్ అయిపోయింది. వెల్ డన్ టీవీఎస్. ఇంకా ఫ్రంట్ లో కూడా ఒక చిన్న పాకెట్ ఇచ్చారు. ఫోన్ని కానీ సీట్ క్లీన్ చేసుకునే క్లాత్ కానీ పెట్టుకోవడానికి. ఇంకా దాని పైననే ఒక USB-A సాకెట్ ఇచ్చారు ఫోన్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇంకా ఛార్జింగ్ స్పీడ్ చూస్తే కనుక 2 hours 20 minutesలోనే V1 వేరియంట్ని 0 to 80% దాకా ఛార్జింగ్ చేసుకోవచ్చు ఇన్ హోమ్ ఛార్జర్. V2 వేరియంట్ని 4 hours 10 minutesలో 0 to 80% దాకా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్లో కూడా సేమ్ iQube లాగానే ఒక చౌకబోరీ కనెక్టర్ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ హోమ్ పోర్టబుల్ ఛార్జర్. ఇప్పుడు స్టాండర్డ్ బ్యాటరీ వారంటీ చూస్తే కనుక V1 వేరియంట్తో 3 years or 30,000 కిలోమీటర్ల స్టాండర్డ్ వారంటీ వస్తుంది. ఆ రెండిట్లో ఏది ముందొస్తే అది. V2 వేరియంట్కి వచ్చేసి 3 years or 50,000 కిలోమీటర్ల వారంటీ వస్తుంది. వీటి రెండిట్లో ఏది ముందొస్తే అది. అండ్ అఫ్ కోర్స్ ఎక్స్ట్రా పే చేస్తే మీకు ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ కూడా వస్తుంది. ఆల్సో ఈ స్టాండర్డ్ వారంటీ అనేది స్కూటర్ యొక్క మోటార్ని, ఆ కంట్రోలర్ని అండ్ ఛార్జర్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏమన్నా అయితే కవర్ చేస్తుంది. స్కూటర్ మీరు జాగ్రత్తగా పార్క్ చేస్తారు, ట్రాఫిక్లో జాగ్రత్తగా నడుపుతారు సరే, కానీ బండి ఛార్జర్ని ఎలా కాపాడతారు? అసలు ఛార్జర్ అనేది మీ ఈవీ స్కూటర్ కొన్న తర్వాత అతి ముఖ్యమైన పార్ట్గా అయిపోతుంది. ప్రతిరోజు మీరు దాని మీద ఆధారపడతారు. అది వచ్చేసి మీ ఇంటి యొక్క ఎలక్ట్రికల్ సప్లై మీద ఆధారపడుతుంది. ఇంట్లో మీకు ఎప్పుడన్నా పవర్ కట్స్ వచ్చినా లేదా వోల్టేజ్ స్పైక్ అయినా, పోర్ సాకెట్స్ అయినా కూడా, లేదా అసలు ఎటువంటి ఎలక్ట్రికల్ ఫాల్ట్స్ అయినా కూడా అదేవి మీ చేతుల్లో ఉండవు. కానీ ఇవన్నీ కూడా ఛార్జర్ మీద ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ప్రభావం చూపిస్తుంది. సరే ఛార్జర్ ఎప్పుడన్నా రిపేర్ అయిన తర్వాత ఇంకో ఛార్జర్ కొంటా అనుకున్నా కూడా ఛార్జర్ ధర ఎక్కువ. సరే వారంటీ క్లెయిమ్ చేద్దాం అనుకున్నా కూడా ఆ క్లెయిమ్ యాక్సెప్ట్ అవ్వాలి, క్లెయిమ్ ప్రాసెస్ అవ్వాలి, కొత్త ఛార్జర్ రావాలి. ఈ ప్రాసెస్ మొత్తంలో బండి ఎలా ఛార్జ్ చేస్తారు, ఛార్జ్ అవ్వని బండిని బయటకు ఎలా తీస్తారు? అందుకే యాంప్ వాల్ట్ సేఫ్ పాయింట్ వంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మీ ఇంట్లోని ఎలక్ట్రికల్ సప్లైకి స్కూటర్ ఛార్జర్ నడుమ ఒక ప్రొటెక్షన్ లేయర్ ఇస్తుందన్నమాట. యూ ఇన్వెస్టెడ్ ఇన్ ఈవీ. అందుకే ఏ ఎక్విప్మెంట్తో అయితే ఆ బండి నడుస్తుందో దాన్ని కూడా కాపాడుకోవాలి కదా. అండ్ నౌ బ్యాక్ టు ద స్కూటర్. స్కూటర్ యొక్క డాష్ బోర్డ్ చాలా సింపుల్ టు యూస్. ఒక సింపుల్ ఫిజికల్ కీ వస్తుంది. వెరీ ఈజీలీ యూజబుల్ రేర్ వ్యూ మిర్రర్స్ వస్తాయి. ఫ్రంట్ అండ్ రేర్ ఆ ట్రంప్ బ్రేక్స్ విత్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్. ఇంకా స్కూటర్తో 2.5 kilowatt పీక్ పవర్ ఇచ్చే BLDC హబ్ మోటార్ వస్తుంది. ఈ స్కూటర్ని నేను ట్రాఫిక్ జామ్లో పరీక్షించాను, భారీ స్లోప్ మీద పరీక్షించాను, హిల్ హోల్డ్ టెస్ట్ కూడా చేశాను. అవన్నీ ఇప్పుడు చూద్దాం. దిస్ ఈజ్ టీవీఎస్ ఆర్బిటర్ V2. ప్రస్తుతం రేంజ్ ఎస్టిమేట్ చూస్తే సిటీ మోడ్లో మన దగ్గర 62 కిలోమీటర్లు ఉన్నాయి. ఎకో మోడ్ 74 కిలోమీటర్లు చూపిస్తుంది. నైస్. స్కూటర్ బాగా అజైల్గా ఉంది. నాకు నచ్చింది ఈ యాక్సిలరేషన్ అనేది. లీనియర్ అండ్ కంట్రోల్డ్గా ఉంది ఎకో మోడ్లో. ఇక్కడ యాక్చువల్లీ ఒక భారీ స్లోప్ ఉంది. ఎక్కగలదా లేదా అని చెప్పి ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. రెడీ 3, 2, 1 ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను. ఎక్కుతుంది మెల్లగా. నైస్. అసలు ఇబ్బంది లేకుండా ఎక్కేస్తుంది బండి. నైస్. స్లోప్ అయితే అసలు ఏ ఇబ్బంది లేకుండా బాగా ఎక్కేసింది ఎకో మోడ్లో. ఇప్పుడు ఇదే స్లోప్లో తిరిగి వెళ్దాం. కిందకి వెళ్తూ దీంట్లో ఉండే బ్రేకింగ్ ఒకసారి పరీక్షిద్దాం. అమ్మో చాలా పెద్ద స్లోప్ ఇది. చూద్దాం స్లోప్ని స్కూటర్ ఎలా మేనేజ్ చేస్తుందో. ఎకో మోడ్ ప్లస్ రీజనరేషన్ అండ్ బ్రేక్స్. ఓకే, ఇప్పుడు దాకైతే బాగానే అవుతుంది.
ఓకే, సో ఫార్ గుడ్. వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు దీంట్లోని సెకండ్ రైడింగ్ మోడ్, ఇందులోని హై పెర్ఫార్మెన్స్ మోడ్ అయిన సిటీ మోడ్తో చూద్దాం ఎక్కగలదా లేదా. ఓకే, సిటీ మోడ్కి వెళ్దాం. ఎస్, ఓకే, రెడీ, 3, 2, 1. ఆల్ రైట్, నైస్. ఇందులో కూడా ఎక్కేస్తుంది బండి. ఇలా స్లోప్ ఎక్కడం వల్ల ఛార్జ్ రేంజ్ కూడా అసలు ఏం పడలేదు, విచ్ ఇస్ గుడ్. స్లోప్ వల్ల సాధారణంగా ఛార్జ్ కాస్త తగ్గిపోతుంది, ఇందులో అయితే మరి అట్లేం అవ్వట్లేదు అంటే మంచి విషయం. ఇక్కడ రోడ్డు ఖాళీగా ఉంది. 3, 2, 1, ఫుల్ థ్రాటిల్. నైస్. కాస్త స్లోగానే బట్ లీనియర్, కానీ రెగ్యులర్ కంటే కాస్త స్ట్రాంగర్ యాక్సిలరేషన్గానే ఉంది. 0 to 40 kmph. స్పెసిఫికేషన్ సీట్ బట్టి 6.8 seconds టైం పడుతుంది. అంటే మరి స్ట్రాంగ్ యాక్సిలరేషన్ కాదు, కానీ కన్వీనియంట్గా ఉంటూ కాస్త పవర్ఫుల్ యాక్సిలరేషన్ అని చెప్పొచ్చు. రోడ్స్ బాగాలేకపోతే అందులో నుంచే వెళ్దాం. ఇందులో సస్పెన్షన్ కూడా ఇప్పటిదాకా బాగానే ఉంది, దాదాపు ఐక్యూబ్ లాగానే. అన్నట్టు అసలు ఈ స్కూటర్లో కాంప్లికేటెడ్ విషయం అసలు ఏది లేదు. వెరీ సింపుల్ డాష్ బోర్డ్, అందులో అయితే రేంజ్ ఎస్టిమేట్, స్పీడోమీటర్, ట్రిప్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ట్రిప్ ఇన్ఫర్మేషన్ నుంచి రేంజ్ ఎస్టిమేట్ కావాలి అంటే ఈ రబ్బర్ బటన్స్ని ప్రెస్ చేయాలి. ఒకసారి రేంజ్ ఎస్టిమేట్ ఉంచేసుకున్నారు అంటే ట్రిప్ ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకపోయినా పెద్ద ఫరక్ పడదు. అన్నట్టు దీంట్లో రివర్స్ మోడ్ కూడా ఉంది. అది యాక్టివేట్ చేయాలంటే ఒక బ్రేక్ పట్టుకొని ఈ పీ అనే దాన్ని లాంగ్ ట్యాప్ చేయాలి, అప్పుడు బండి ఫార్వర్డ్కి వెళ్తుంది. ఇంకోసారి పీ ప్రెస్ చేస్తే అప్పుడు స్కూటర్ వెనక్కి వెళ్తుంది 5 kmph స్పీడ్ దాకా. ఇందులో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. ఇప్పుడైతే మనం 24 స్పీడ్లో ఉన్నాం. క్రూజ్ని ప్రెస్ చేస్తే డాష్ బోర్డ్ మీద క్రూజ్ రెడీ అని వస్తుంది. తర్వాత మీరు మళ్ళీ క్రూజ్ ప్రెస్ చేస్తే అప్పుడు క్రూజ్ యాక్టివేట్ అవుతుంది. క్రూజ్ యాక్టివ్. దీన్ని ఆఫ్ చేయాలంటే ఒకటి బ్రేక్ వాడండి లేదా కాస్త స్పీడ్ పెంచండి. ఆ రెండిట్లో ఏది చేసినా క్రూజ్ డీయాక్టివేట్ అయిపోతుంది. ఒక చిన్న అప్డేట్, ఇప్పుడే నాకు అర్థమైంది, స్కూటర్ డాష్ బోర్డ్లో హిల్ హోల్డ్ అసిస్ట్ అనేది ఆఫ్ చేసి ఉంచారు. అది ఆన్ చేయాలి అంటే ఇక్కడ రబ్బర్ బటన్లో ఆ పై బటన్ దాన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. అప్పుడు మీకు సెట్టింగ్స్లో వస్తుంది ప్రెస్ మోడ్ టు యాక్టివేట్ అని చెప్పి. ఆ మోడ్ అనేది ఈ సెకండ్ రబ్బర్ బటన్ అనమాట. దాన్ని ప్రెస్ చేస్తే యాక్టివేట్ అయిపోతుంది. ఓకే, పరీక్షించి చూద్దాం. ఓకే, యాక్టివేటెడ్. 1, 2, 10. స్టాప్ వాచ్లో ఎంత టైం దాకా అయితే ఉంటుందో దానికి +10 seconds వేసుకుందాం. ఇప్పటిదాకా 20 seconds అయింది. యాక్చువల్లీ స్కూటర్ వచ్చేసి తనే పిక్ చేసుకోవాలి. ఎక్కడైనా మనం స్లోప్ మీద బ్రేక్ వేస్తే స్లోప్ ఉంది అని చెప్పి వెంటనే పిక్ చేసుకొని హిల్ హోల్డ్ అసిస్ట్ యాక్టివేట్ అవ్వాలి, కానీ ఇది ప్రతిసారి అవ్వట్లేదు. ఒక 2-3 సార్లు ట్రై చేసిన తర్వాత అవుతుంది. ఈ స్కూటర్ టెస్టెడ్ వెహికల్, ఐ థింక్ దానివల్లే అనుకుంటా. ఇప్పటిదాకైతే 1 minute అయిపోయింది, ప్రెటీ గుడ్. ఇన్ఫ్యాక్ట్ మీరు టీవీఎస్ ఆర్బిటర్ యొక్క హిల్ హోల్డ్ అసిస్ట్ గురించి గూగుల్ చేస్తే ఇన్ఫైనైట్ టైం, అసలు అంతే లేకుండా పట్టుకోగలదు అని ఉంటుంది. అండ్ ఇప్పుడు చూద్దాం మరి ఎంతసేపు పట్టుకుంటుందో. ఆల్మోస్ట్ 2.5 minutes. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో అసలు హిల్ హోల్డ్ అసిస్ట్ స్టేబుల్గా లేదు. కాస్త నేను ముందుకి వెనక్కి మూవ్ చేస్తే కాస్త మోటార్ స్ట్రగుల్ అవుతా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు కాస్త జాగ్రత్తగా చూస్తే కనుక స్కూటర్ నేను మూవ్ చేసిన తర్వాత కాస్త ముందుకి వెనక్కి అడ్జస్ట్ అవుతూ మూవ్ అవుతుంది అనమాట. కాస్త రిఫైన్మెంట్ ఇక్కడ కావాలి. అసలు ఇటువంటి అడ్జస్ట్మెంట్లు ఏవి నేను ఫర్ ఎగ్జాంపుల్ రివరీడీలో కానీ ఏతర్ స్కూటర్స్లో కానీ చూడలేదు. ఐ థింక్ నెక్స్ట్ అప్గ్రేడ్స్లో దీన్ని ఫిక్స్ చేసేస్తారు అనుకుంటా. ఓకే, 7 minutes నా 8 minutes దగ్గర హార్డ్ స్టాప్ అనుకుందాం. 8 minutes దాటి ఎట్లాగూ మనం అంత వాడం, అండ్ 8 minutes దాకా ఉంది అంటే ఈ సిస్టమ్ రిలయబుల్ అని చెప్పి ప్రూవ్ అయిపోయింది కాబట్టి, సో బహుశా ఇన్ఫైనైట్ టైం మరి టీవీఎస్ చెప్పినట్టు ఉండొచ్చేమో. బట్ 8 minutes దాటి ఉందంటే మన పని అయితే అయిపోయింది. 2, 1. ఆల్రైట్, సో ఇట్ ఈస్ డెఫినెట్లీ మోర్ దాన్ 8 minutes. ఇప్పటిదాకా రెడీ అయితే నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. వెరీ అజైల్, వెరీ ఈజీ టు కంట్రోల్. రేర్ వ్యూ మిరర్స్ కూడా బాగా పనికొస్తున్నాయి. రోడ్ గ్రిప్ కూడా బాగానే ఉంది. జస్ట్ కాస్త బ్రేకింగ్ స్ట్రెంగ్త్ కాస్త ఎక్కువ ఇచ్చుంటే బాగుంటుంది అనిపిస్తోంది. ఫ్రంట్ అండ్ రేర్ బోత్ ఆ డ్రమ్ బ్రేక్స్. ఐక్యూబ్ నుంచి కూడా రేర్ డ్రమ్ బ్రేక్ కాస్త వీక్గానే ఉంటుంది. ఇందులో కొంచెం స్ట్రాంగ్ చేస్తుంటే బాగుంది అనిపిస్తోంది. ఐ హోప్ నెక్స్ట్ అప్డేట్కి ఇస్తే బాగుండు. అట్లీస్ట్ ఫ్రంట్లో డిస్క్ ఇచ్చుంటే బాగుంటుంది. ప్రస్తుతానికైతే మరి దీంతో మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో రీజనరేషన్ చూద్దాం. ఇప్పుడు మనం 25-30లో ఉన్నాం. రెడీ, 3, 2, 1. 1, 2, 3, 4, 5. కాస్త స్ట్రాంగర్ రీజనరేషన్ అని చెప్పొచ్చు. అంటే స్పీడ్ కరెక్షన్స్ చేసుకోవాలి, లేదా కాస్త ఫ్లోయింగ్ ట్రాఫిక్లో కాస్త స్పీడ్ తగ్గించుకోవాలి అంటే ఉపయోగపడుతుంది. లేదా ట్రాఫిక్ జామ్లో పూర్తిగా ఆపాలి అంటే అప్పటిగా బ్రేక్ వాడే తీరాలి. సో ట్రాఫిక్ జామ్ పక్కన పెట్టేస్తే ఇంకా రెగ్యులర్ రైడ్లో అంతా కోస్టింగ్ రీజనరేషన్ నా తెలిసి స్పీడ్ కరెక్షన్స్ అంతా ఉపయోగపడిపోతుంది. సిటీ మోడ్లో కూడా, అంటే దీంట్లో హై పెర్ఫార్మెన్స్ మోడ్లో కూడా ట్రాఫిక్లో స్కూటర్ కంఫర్టబుల్గానే ఉంది, అజైల్గా ఉంది, కాస్త పెర్ఫార్మెన్స్ ఇస్తుంది, కానీ ఒక జర్కి ఇబ్బందిగా అయితే లేదు. రోడ్ ఖాళీగా ఉంది. ఇంకోసారి ఇక్కడ యాక్సలరేషన్ చేసి చూద్దాం. 2, 1. ఫుల్ థ్రాటిల్. నైస్. ప్రశాంతంగా ఉంది, సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్గా ఉంది, కానీ స్ట్రాంగ్ యాక్సలరేషన్ కూడా ఉంది.
ఐ థింక్ ఫర్ సిటీ కమ్యూట్స్, ఫర్ ఫ్యామిలీ రైడ్స్ ప్రశాంతంగా వెళ్ళాలి అంటే బాగుంటుంది. ఫైనలీ బండి లుక్స్ అయితే నాకైతే నచ్చిందప్ప. స్కూటర్ అయితే చాలా సింపుల్ గా ఉంది, ఆల్సో ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. నాకైతే పర్సనల్ గా ఈ ఫ్రంట్ డిఆర్ఎల్ లుక్ అయితే చాలా బాగా నచ్చింది. ఐ లైక్ ఇట్. ఈ బండి గురించి మీకు అనిపిస్తుందో మీరు కమెంట్స్ లో తెలియజేయండి. ఈ బండి మీ దగ్గర ఆల్రెడీ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ అండ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ మీరు కమెంట్స్ లో తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ టు టీవీఎస్ షోరూమ్ ఈ బండి నాకు అరేంజ్ చేసి ఇచ్చినందుకు. నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఆన్ స్పాట్ నాకు అందజేశారు. స్టాఫ్ అండ్ సర్వీస్ బాగా ఫ్రెండ్లీగా ఉండింది. మీరు బెంగళూరులో ఉంటూ టీవీఎస్ ఐక్యూ ఆర్ ఆర్బిట్ అని టెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ షోరూమ్ని ఖచ్చితంగా పే చేసే తీరాలి.